ఒకప్పుడు ఒక మౌంటైన్ కింద విలేజ్ ఉంది. అక్కడ ఒక 5 year old బాయ్ ఉన్నాడు. వాడి పేరు హన్షిత్. వాడు చాలా అందంగా ఉండేవాడు. వాడు నవ్వినప్పుడు విలేజ్ అందరు నవ్వుతూ ఉంటారు. కానీ ఒకరోజు ఒక మాన్స్టర్ వచ్చారు. ఆ మాన్స్టర్ చాలా పెద్దగా ఉన్నాడు. వాడి పళ్ళు కొమ్ములు చాలా పెద్దగా ఉండేది. వాడు పెద్దగా అప్పుడు అందరూ భయపడుతూ పారిపోయారు. ఆ మాన్స్టర్ ఎవరిని పట్టుకోలేకపోయాడు. వాడికి చాలా ఆకలేసింది. కానీ హన్షిత్ మాత్రం రాయి మీద కూర్చుంటూ నవ్వుతున్నాడు. ఆ రాక్షసు వచ్చి అబ్బాయిని అడిగారు, నువ్వెందుకు భయపడలేడు? హన్షిత్ నవ్వుతూ, మీరు అందరినీ ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మంచి మాన్స్టర్ లాగా ఉండలేవా? మాన్స్టర్ హన్షిత్ క్వశ్చన్ కి ఆశపోయాడు. కొంచెం ఆలోచించి చెప్పాడు, నాకెలా మంచిగా ఉండాలో తెలీదు. అయినా ఇప్పటికి చాలా లేట్ అయిపోయిందేమో. అప్పుడు హన్షిత్ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళి, ఏది లేట్ అవ్వదు. నువ్వు నిజంగానే నమ్మితే నువ్వు మారగలవు. నేను నిన్ను మన విలేజెస్ దగ్గర తీసుకుని వెళ్ళి మారుస్తాను అని ఆ మాన్స్టర్ ని చూసి స్మైల్ చేశాడు. మాన్స్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు కూడా మంచిగా అవుదాం అనుకున్నాడు. అప్పుడు హన్షిత్ మాన్స్టర్ చేతి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. అందరినీ పరిచయం చేసి స్మైల్ చేయని అన్నాడు. మాన్స్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు కూడా మంచివాడని ఫీలింగ్ వచ్చింది. విలేజెస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళందరూ ఆడుకున్నారు. అప్పటి నుంచి ఎవరైనా చిన్నపిల్లలు స్మైల్ చేస్తే ఆ మాన్స్టర్కి హన్షిత్ గుర్తొచ్చాడు. వాడు చాలా మంచిగా మారిపోయాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.